బాగా డ్యాన్స్ వచ్చిన హీరోలు అంటే అల్లు అర్జున్ లేకపోతే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళతో చేసినప్పుడు ఏమనిపించేది? అసలు ఫుల్ ఎనర్జీ అండి. అన్డౌటెడ్గా వాళ్ళకి చేస్తుంటే అందరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. వాళ్ళకి ఏదో సపరేట్ మూమెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదండి, వాడు పాట చూసేటప్పుడు విజియాలనిపిస్తుంది, ఎగిరి గంతేయాలనిపిస్తుంది. అలాంటి మూమెంట్స్ మనం క్రియేట్ చేయగలిగితే గ్రేట్. వాళ్ళతో హై ఎనర్జీ అండి. ఓకే, వాళ్ళందరూ ఫుల్లీ ఫోకస్ సార్. ఏంటంటే డ్యాన్స్ అన్నా ఏదన్నా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఫ్యాన్స్కి ఏం కావాలో మోర్ క్లారిటీ ఉన్న హీరోస్ వాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా రిహార్సల్స్ ఏమైనా ఉంటాయా స్టార్టింగ్లో? ఉంటాయండి. జస్ట్ ఎన్టీఆర్ గారు అయితే చేయలేదు, బన్నీ గారు బాగా స్టైల్ కోసం ఆయన బాగా రిహార్సల్ చేస్తారండి. స్టైల్ కోసం అంటే డాన్స్ చేయడం కాదు, ఒక్కొక్క సాంగ్కి వేరియేషన్ ఉండాలి. ఓకే, స్టైల్ అసలు ఎగ్జాక్ట్లీ ఆయన ఏ మాస్టర్ స్టైల్. ఓకే, ఇప్పుడు చాలామంది హీరోలకి కొంతమందికి డ్యాన్స్ రాదు, మరి వాళ్ళతో ఎలా చేస్తారు మీరు? ఏం లేదండి, వాళ్ళతో చేయించడం అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎంతవరకు డాన్స్ చేయాలి, అలా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలండి. ఓకే, నేను మాత్రం అలా వెళ్తాను. అంటే ఏదో మన బాను స్టైల్ ఈ హీరోకి రుద్దేయాలి, ఇది నాదేదో అతని మీద పెట్టి ప్రూవ్ చేసేయాలని వెళ్తే మనం సస్టైన్ అవ్వమండి. ఓకే, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ త్రూ వెళ్తే మనకు ఒక క్యారెక్టరైజేషన్ దొరుకుతుంది, ఒక బాడీ లాంగ్వేజ్ దొరుకుతుంది. దాన్ని చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్లస్ మనకేంటంటే కథతో పాటు ఉంటే అది బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మరి బాగా డ్యాన్స్ వచ్చిన హీరోలు అంటే అల్లు అర్జున్ లేకపోతే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళతో చేసినప్పుడు ఏమనిపించేది? అసలు ఫుల్ ఎనర్జీ అండి. అన్డౌటెడ్గా వాళ్ళకి చేస్తుంటే అందరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. వాళ్ళకి ఏదో సపరేట్ మూమెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదండి, వాడు పాట చూసేటప్పుడు విజియాలనిపిస్తుంది, ఎగిరి గంతేయాలనిపిస్తుంది. అలాంటి మూమెంట్స్ మనం క్రియేట్ చేయగలిగితే గ్రేట్. వాళ్ళతో హై ఎనర్జీ అండి. ఓకే, వాళ్ళందరూ ఫుల్లీ ఫోకస్ సార్. ఏంటంటే డ్యాన్స్ అన్నా ఏదన్నా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఫ్యాన్స్కి ఏం కావాలో మోర్ క్లారిటీ ఉన్న హీరోస్ వాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా రిహార్సల్స్ ఏమైనా ఉంటాయా స్టార్టింగ్లో? ఉంటాయండి. జస్ట్ ఎన్టీఆర్ గారు అయితే చేయలేదు, బన్నీ గారు బాగా స్టైల్ కోసం ఆయన బాగా రిహార్సల్ చేస్తారండి. స్టైల్ కోసం అంటే డాన్స్ చేయడం కాదు, ఒక్కొక్క సాంగ్కి వేరియేషన్ ఉండాలి. ఓకే, స్టైల్ అసలు ఎగ్జాక్ట్లీ ఆయన ఏ మాస్టర్ స్టైల్ ఎలా చేయాలని చెప్పేసి అది చూసి దానికోసం రిహార్సల్ చేసి చేస్తారు. అంటే తన స్టైల్కి అనుగుణంగా అడాప్ట్ చేసుకుంటాడేమో. ఎస్, ఎగ్జాక్ట్లీ.